ఈరోజు నేను చీర కట్టుకొని గుడిలో ఉన్నానంటే ఏదో ఒక విశేషమైన రోజు అయి ఉంటుంది అని మీకు అనిపిస్తుంటుంది కదా. ఏంటో తెలుసా? ఏంటది? ఈ రోజు నా పుట్టినరోజు అనమాట. అవునా? నిజమా? ఎందుకు పుట్టామా అని అనిపించే దగ్గర నుంచి ఇందుకే పుట్టామా అని అనిపించేదాకా నేను ఎదిగిపోయాను అనమాట. అప్పటి నుంచి మేము అనుకున్నాం అనమాట, మమ్మల్ని ఎవరైనా అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి లొల్లి చేస్తే తిన వాయిస్ నుంచి వాళ్ళకి మస్తు రౌడీ లాగా ఒక వార్నింగ్ ఇప్పిస్తే బాగుంటది కదా అని. పెద్ద స్కెచ్చే. ఇక్కడ కొటేషన్ ఏముందో తెలుసా? ఏంటి? ఇక్కడ సర్జరీ అయింది కరెక్టే, కానీ కొటేషన్ ఏంటో తెలుసా? కొటేషన్ మీరే చెప్పాలి. సర్జరీ అయింది కాబట్టి ఇంత కనపడట్లేదు. మీకు కూడా చెప్తా చూడండి. చెప్పు. లవ్లీ ప్రిన్సీ గారు. అవునా? అబ్బా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. ఈరోజు నేను చీర కట్టుకొని గుడిలో ఉన్నానంటే ఏదో ఒక విశేషమైన రోజు అయి ఉంటుంది అని మీకు అనిపిస్తుంటుంది కదా. ఏంటో తెలుసా? ఏంటది? ఈ రోజు నా పుట్టినరోజు అనమాట. అవునా? నిజమా? ఎందుకు పుట్టామా అని అనిపించే దగ్గర నుంచి ఇందుకే పుట్టామా అని అనిపించేదాకా నేను ఎదిగిపోయాను అనమాట. సో ఈరోజు దేవుడి దయ వల్ల నా లైఫ్ ఇంకా మా ఫ్యూచర్ కూడా బాగుండాలని మొక్కుకుందామని గుడికి వచ్చానమాట. ఎవరైనా సరే పుట్టినరోజు ఒక స్పెషల్ డే కాబట్టి మన డే అనేది గుడి నుంచే స్టార్ట్ అవ్వాలి. తర్వాత మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ గుడి దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేపించి అక్కడి నుంచి మన డే అనేది స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉంటాం. అందుకోసమే నేను ఇప్పుడు గుడికి వచ్చాను. ఏంటో తెలియదండి, నాకు గుడికి వెళ్తే ఏదో ఒక ప్రశాంతత అనేది దొరుకుతుంది. నేను మోస్ట్లీ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా గుడిలో అలాగే ట్రిప్ ప్లాన్ చేస్తానన్నమాట. మోస్ట్లీ నా ట్రిప్స్ అన్ని డివోషనల్ ట్రిప్సే అయి ఉంటుంది. సో గుడితో ఉన్న బంధం అది నాకు ఫస్ట్ గుడికి వెళ్తే చాలు, అదేదో ఒక రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అందుకే అలాంటి మనస్తత్వం ఉన్న నాకు నా పుట్టినరోజు గుడితో పాటే స్టార్ట్ అవ్వాలనే ఒక ఆశ ఉంది. సో అందుకే బర్త్డే పార్టీ, బర్త్డే సెలబ్రేషన్ అన్నీ ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాతే అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు గుడికి వచ్చేసాను. నాది కుంభరాశి అండి. ఇప్పుడు నాకు సాడే సతి జరుగుతుంది. అందుకోసమని నేను నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ వేస్తున్నాను. పుట్టినరోజు ఇలా ప్రదక్షిణ వేస్తే నాకు శని దోషాలు ఏదైనా ఉంటే అవన్నీ పోతుందని ఒక నమ్మకంతో నేను ప్రదక్షిణ వేస్తున్నాను. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా దూరం అవుతుంది కదా, అక్కడికి వెళ్ళడానికి టైం కుదరదు కదా. వాళ్ళకి మన హైదరాబాద్లోనే శ్రీశైలంలో దర్శనం చేసుకునేంత ఈక్వల్గా ఆ పుణ్యఫలం అనేది దొరుకుతుంది. అదే టెంపుల్లో తెలుసా? బీరంగూడలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ శ్రీశైలంలో ఎలా ఉందో అలాగే శివుడు లింగం అనేది ఇక్కడ కూడా అలాగే ఉంది. నా పుట్టినరోజు శ్రీశైలం వెళ్ళేంత టైం లేదు, కానీ నాకు శ్రీశైలంకి ఈక్వల్గా ఉన్న ఒక టెంపుల్కి వచ్చి నేను ఇప్పుడు పూజ చేయించుకొని ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అది పుట్టినరోజు నేను ఈ గుడికి రావడం అనేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. భృగు మహర్షి తపస్సు చేశారంట. ఆ తపస్సుకి మెచ్చి దేవుడు మల్లికార్జునగా ఇక్కడ నెలిశారనమాట. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ గుడి నుంచి శ్రీశైలం వరకు ఒక సొరంగ మార్గం కూడా ఉందంట.
నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత దూరం దాకా సొరంగ మార్గం ఇక్కడ ఉందా అని. నాకైతే తెలీదు నిజమా అబద్ధమా అని. ఇక్కడ అయితే రాశారు. సో నేను ఇదంతా చదివే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నిజంగా అలా ఒక సొరంగ మార్గం ఉంటే ఆహా, ఇక్కడి నుంచి మనం శ్రీశైలం వెళ్ళి దేవుడిని ఎంత హ్యాపీగా మొక్కుకొని దర్శనం చేయొచ్చు కదా. ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అన్నమాట. మీకు ఏమైనా శ్రీశైలం వెళ్ళడం కుదరకపోతే ఇక్కడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. ఈ గుడిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నాకైతే నా పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా 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 హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ మైత్రి నాకు ఈ గుడిని పరిచయం చేసింది. చాలా థ్యాంక్స్ మైత్రి. నేను టెంపుల్ గురించి ఫస్ట్ టైం విన్నాను. శ్రీశైలం వెళ్ళాలా, తిని కూడా శివుడు భక్తురాలు కదా, శ్రీశైలం వెళ్ళాలా, ఏదైనా శివుడు టెంపుల్కి వెళ్ళాలని అని ఆలోచించాను. బట్ అంత దూరం ఈ రోజే బెంగళూరు నుంచి మార్నింగ్ వచ్చింది మేడం. ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు టైం ఇచ్చింది. సో తినకు ఒక స్పెషల్ ప్లేస్ చూపించాలి అని, వెరీ పవర్ఫుల్ టెంపుల్ మన బీరంగూడలో ఉంది. సో ఇక్కడ చూపించాను. సో ఫైనల్గా నీకు దర్శనం బాగా ఇంకొకటి ఎంత హ్యాపీ అనిపించింది అంటే గుడి క్లోజింగ్ టైంలో వచ్చాము కానీ దర్శనం అయితే బాగా జరిగింది. అంటే మా కోసమే వెయిట్ చేశారు అనుకున్నాం, కానీ మాతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా పూజలు సేమ్ శ్రీశైలంలో ఎలా జరుగుతాయో అలాగే జరుగుతాయి. ఇప్పుడైతే నా పుట్టినరోజు గుడి నుంచి నా మైత్రి మొదలు పెట్టేసింది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. పుట్టినరోజు పొద్దున్నే గుడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం. హాయ్, తిను శ్రీను గారు అని మమ్మల్ని అందంగా తయారు చేయడానికి కోసమనే ఈయన ఉన్నారనమాట. అంటే మేకప్ అన్నీ మాకు తెలియని టైం నుంచి ఈయనే ఎంత బాగా చేస్తారు. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీరు? 7 ఇయర్సా? 7 ఇయర్స్ నుంచి మేకప్ నేర్చుకున్నారు. సో ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్స్ అని ఉంటారు కదా. సో అలా తను కూడా నేను చేసిన సీరియల్లో మేకప్ మ్యాన్ అనమాట. చాలా బాగా అందంగా మేకప్ చేసేవారు. మాట్లాడండి శ్రీను గారు, ఏమైనా మాట్లాడండి, పర్లేదు. మీరు అసలు నోరే. నేను మాట్లాడతాను. హాయ్ కృష్ణ. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. తిను కృష్ణ అని నాకు వాటర్ ఎప్పుడు కావాలి, ఫుడ్ ఎప్పుడు కావాలి, నేను ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, నేను ఎలా రెడీ అవ్వాలి, నాకు మార్నింగ్ గెటప్ వేసుకొని రెడీ అవుతాం కదా, ఆ టైంలో తను నాకు హెల్ప్ చేస్తాడనమాట. సో నాకు ఒక తమ్ముడిలాగా. మేమంతా అసలు షూటింగ్ లేకపోయినప్పుడు ఎలా తిరిగేవాళ్ళం. సూపర్, అదే ఎక్స్పీరియన్స్ అంటే అదే వేరే. అసలు తినది ఒక ఇన్సిడెంట్ చెప్పాను, కూర్చొని చెప్తా. సో స్వీట్. తిను బెంగళూరులో ఉంటారనమాట. బెంగళూరులో ఉండి నా బర్త్డే కోసం వస్తానని చెప్పి ఒక 20 days బ్యాక్ కాల్ చేశారు. నేనైతే నమ్మలేదు. ఇప్పుడు మార్నింగ్ కాల్ చేసి మేడం నేను వచ్చాను మేడం అని చెప్పారనమాట. సో ఇప్పుడు చూసి నాకు అనిపిస్తుంది, ఓ నిజమేనా, నిజంగా వచ్చారా నా బర్త్డే కోసం అని. వచ్చింది నా మీద కొంచెం కూడా నమ్మకం చేయాలా లేదు మీ అంటే అంత దూరం నుంచి ఎవరు వస్తారు నా బర్త్డేకి అని ఫీల్ అయ్యాను కృష్ణ. కానీ వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. కృష్ణ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. కృష్ణ నాకు ఫస్ట్ టైము అసిస్టెంట్గా వచ్చే టైంలో నాకు కాల్ చేస్తారనమాట. ఎవరో చెప్తా నేను ఇది యాక్చువల్లీ ఏంటంటే తిను నాకు ఫస్ట్ తెలియదు. తిను నాకు ఫస్ట్ తెలియదు అనమాట. తినని వేరే ఒక్కరు నాకు రెఫర్ చేశారు. సో తిను కాల్ చేశాడు. కాల్ చేసి మేడం నేను అసిస్టెంట్ కృష్ణని అన్నారు. అయితే తన వాయిస్ ఒకసారి మీరు విన్నారు కదా ఇప్పటిదాకా. తన వాయిస్ ఎలా ఉంది? హలో నేను కృష్ణ, ఎవరో పలానా వాళ్ళు నంబర్ ఇచ్చారు అన్నట్టు ఆ బేస్ వాయిస్లో మాట్లాడారు. నేను అమ్మ బాబోయ్ ఏంటి ఒక రౌడీ వాయిస్ లాగా వినపడుతుంది అన్నట్టు ఒకలాగా ఫీల్ అయ్యారు అనమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. ఈ కట్అవుట్ చూసి నేను రౌడీ అనుకున్నాను. అసలు తన వాయిస్కి తన కట్అవుట్కి సంబంధమే లేదు. అప్పటి నుంచి మేము అనుకున్నాం అనమాట, మమ్మల్ని ఎవరైనా అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి లొల్లి చేస్తే తిన వాయిస్ నుంచి వాళ్ళకి మస్తు రౌడీ లాగా ఒక వార్నింగ్ ఇప్పిస్తే బాగుంటుంది కదా. కానీ సైజ్ చూస్తే ఎవరు భయపడరు అనుకోండి, కానీ వాయిస్ చూస్తే ఖచ్చితంగా భయపడతారు. సో థ్యాంక్ యూ కృష్ణ వచ్చినందుకు. శ్రీని గారు కూడా సో స్వీట్, మార్నింగే నాకు విష్ చేశారు తెలుసా. అది నా వల్ల తెలుసా మేడం? అవునా? మీకు నా బర్త్డే గుర్తులేదా?
వచ్చింది నా వల్ల మేడం. పోనీలే ఏదో ఒకటి, కానీ ఆయన విషయం అయితే నాకు చేశారు మార్నింగ్. పర్లేదు, థ్యాంక్ యూ శ్రీను గారు. అవ్వా, నా వల్ల నీకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చూసారా వాయిస్ ఎంత బాగుంటుందో మా కృష్ణది. ఓకే మేడం, Thank you, గట్టిగా వేసుకుంటారు మేడం. లేదు మీరు కూడా అంతే, మీకు ఎవరైనా అబ్బాయి లొల్లి చేస్తూ ఉంటే మా కృష్ణకి నంబర్ ఇచ్చేయండి, మస్తు వార్నింగ్ ఇస్తారు ఆ వాయిస్లో. అమ్మో, నిజంగా తెలుసా, ఫస్ట్ డే అయితే నేను ఫోన్ చేసా, హలో కృష్ణ అసిస్టెంట్ నంబర్ ఇచ్చారు మేడం, టైమ్ అలా మాట్లాడుతున్నా. మా బాబు ఏదో రౌడీలా కనిపెడుతున్నాడు ఏంటి అనుకున్నా. మార్నింగ్ అది కూడా ఇంత వచ్చాడు కాళ్ళ దగ్గరికి వచ్చి కట్అవుట్ చూసి కృష్ణ 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 వాయిస్కి పర్సనాలిటీకి సంబంధమే లేదే అనుకున్నా. అంతా అలా అయిపోయింది మేడం, అంతే. థ్యాంక్ యూ, చాక్లెట్ కొని ఇచ్చారు. నేను షూటింగ్ ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్ తినేదాన్ని అనమాట ఎక్కువ. సో పాప నాకు కూడా ఇచ్చారు కదా, అది గుర్తుంది. అందుకే నాకు డార్క్ చాక్లెట్ తీసుకొచ్చి అంటే మేడం తింటే నాకు కూడా ఇస్తుంది, అందుకని మేడం ఏది తిన్నా నాకు ఇచ్చేవాళ్ళు, అందుకని. సో ఐ థింక్ ఐ గుడ్, అందుకే గుర్తుందా. ఓకే, సో స్వీట్. ఇంకా షుగర్ ఉంటుంది మేడం దాంట్లో, ఇందులో తక్కువ ఉంటుంది, ఇదిగో 55%. అందుకే తీసుకొచ్చా మేడం, దాంట్లో చూసా, చాలా చూసా. అంటే నేను ఎక్కువ లావ్ అవ్వకూడదని కృష్ణ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవునులే, ఈ మధ్యన కొంచెం లావ్ అయ్యాను కదా కృష్ణ. అలా ఏమనిపించలేదు, చాలా రోజులు అయింది కదా వచ్చేసి. అదేదో అంటారు తెలుసా, ఏంటి యువర్ థింకింగ్ రైట్. అమ్మా నాన్నలకి కాకి కూడా ముద్దుగా కనిపిస్తాయంట, అలా కృష్ణకి నేను ఎలా ఉన్నా ముద్దుగా కనిపిస్తాను. మిమ్మల్ని కాకితో ఎలా పోలుస్తారు మేడం, మీరు కోకలు మేడం. నీ చూసారా, మన గురించి ఎవరైనా మంచిగా చెప్తుంటే అది ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వినాలని అనిపిస్తుంది. అది మీకు కూడా అనిపిస్తుంది కదా, అట్లుంటుంది మరి. కోకలు అంటే జస్ట్ అది మార్నింగ్ అనిపిస్తుంది, మీరు ఎవ్రీ టైం వినిపిస్తారా? కాకపోతే మాకు ఫోన్ చేయండి. ఒక్క నిమిషం, మా కృష్ణ కోసం ఏదో ఒకటి వచ్చింది, తీసుకోండి. ఎందుకు మేడం? మీరు తీసుకోండి, తీసుకోండి. మీరు డార్క్ చాక్లెట్ ఇస్తే నేను తీసుకోలేదా? డార్క్ చాక్లెట్ వేరు, ఇది వేరు. ఆల్రెడీ తినేసి ఏం లేదు, తర్వాత తినండి, నాకు సంబంధం లేదు. అరే నా బర్త్డే రోజు మీరు ఏం తినరా? అది బర్త్డే ఆల్రెడీ రూమ్ లో అయిపోయింది. అంత లేదు, నా బర్త్డే రోజు మీరు ఏం తినకపోతే ఎలా? మేము తిన్నాం మేడం రూమ్ లో, మళ్ళీ తినండి, నైట్ ఇచ్చింది నేను, తర్వాత తినండి మళ్ళీ, ఆల్రెడీ అయిపోయింది. నాకు సంబంధం లేదు. ఈ కాంప్లిమెంట్ కూడా ఈయనే తీసుకుంటున్నాడు మేడం. దరిద్రం నాది ఇలా ఉంది. ఆయనేమో ఆడించి టికెట్ వేసుకొని కాంప్లిమెంట్ ఈయనకి. అలా ఉంది. ఇందుకే కోకిలోమీటర్లో ఉన్నాం మేడం. కోకిలోమీటర్ కోకి అది మార్నింగే వస్తుంది మేడం, మీరంటే ఎప్పుడు వస్తారు, కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. నా అరుపు గురించి ఎందుకులేండి ఇప్పుడు. ఆ డైరెక్టర్ కూడా నోర్మోయన్ చెప్పండిరా ఫ్రెండ్స్కి అని అంటారు, అవసరం. అది డైరెక్టర్ మేడం, ఇది నేను కృష్ణ మేడం. అంతే. మొత్తం మేడం, ఎందుకు మేడం నన్ను కూడా డైరెక్టర్తో పోల్ చేస్తారు మరి. కృష్ణ, మీ హెయిర్ కట్ తెలుసా, మీ కళ్ళు మూసుకుపోతున్నాయి. సారీ మేడం, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంతకి కళ్ళు మూసుకుపోతున్నాయి అంటే గుర్తొచ్చింది మేడం, మీ కుక్కలు ఎలా ఉన్నాయి? మా కుక్కలు చాలా బాగున్నాయి, పిల్లి కూడా యాడ్ అయింది ఇప్పుడు. జోయాతో పాటు పిల్లి కూడా యాడ్ అయింది. అవును, ఫస్ట్ జూబు ఉండేది, తర్వాత జయ వచ్చింది, తర్వాత పిల్లి వచ్చింది, ఇప్పుడు పిల్లితో పాటు ఎలక కూడా వచ్చింది, ఎలకతో పాటు కప్ప కూడా వచ్చింది. ఎలకకి పిల్లికి ఫైటింగ్ ఏం లేదు కదా మేడం? ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. మా ఇంటిని వెళ్ళి చూస్తే నాకు ఏదో ఒక జూని చూస్తున్నట్టు ఫీల్ అవుతుంది. జూ అంటే మీకే ఆ ఫీలింగ్ వస్తుందంటే మేడంకి, అదే మా అమ్మగారికి ఏం చెప్పాలి? మా మమ్మీకా? మీ మమ్మీకి మేడం? మా మమ్మీకి ఏం ఫీలింగ్ ఉండదు. ఆ పిల్లి ఒకరోజు మా ఇంటికి వచ్చింది, వచ్చి మా అమ్మ కాళ్ళ దగ్గర ఇలా 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 తిరిగింది. మా అమ్మ అయ్యో అని చెప్పేసి పాలు పెట్టింది, కొంచెం పాలు తాగింది. తాగినప్పుడు దానికి అర్థమైంది ఇంట్లో ఉంటే నేను సేఫ్గా ఉంటాను. ఇప్పుడు ఎలా తెలుసా, మెల్లగా వచ్చి ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఎక్కి మరీ కూర్చొని ఫుడ్ పెట్టండి అన్నట్టు ఆర్డర్ పెడుతుంది ఇప్పుడు. సర్లే కానీ మేడం, ఇది ఎలాగో కోల్డ్ అయిపోయేలాగా ఉంది, క్రీమీ అయిపోయేలాగా ఉంది. ఓకే, అప్పుడులాగా మీరు మళ్ళీ ఇంకో లాగా రావద్దు, నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి వస్తాను. ఓకే, రండి చేసేద్దాం. మా కృష్ణ గారు నా బర్త్డేకి బెంగళూరు నుంచి రావడమే కాకుండా నా కోసం కేక్ కూడా తెచ్చారు. హౌ స్వీట్ ఆఫ్ యూ కృష్ణ.
ఫస్ట్ కేక్ కట్ చేయండి మేడం. అబ్బా ఈ ప్రేమకి నేను ఏం చెప్పను కృష్ణ. ఏం చెప్పండి. నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు మీరు వస్తారని. అంతే మేడం, నా మీద నమ్మకం లేదు మేడం మీకు. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను ఎన్నోసార్లు పిలిస్తే రాలేదు. నాకు గుండెకాయ ఇచ్చారు, ఒకసారి దగ్గరకు రండి. పోయింది మేడం. గుండెకాయ పర్లేదు, హార్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు. అంటే నేను చెప్తా, యాక్చువల్లీ నీ హార్ట్ గురించి నేను ఒక స్టోరీ చెప్పాలి ఇప్పుడు మీకు. నా గురించి నా చిన్ని గుండె బైపాస్ సర్జరీ అయింది. నా చిన్ని బుజ్జి గుండెకి బైపాస్ సర్జరీ అయింది. ఇక్కడ కొటేషన్ ఏముందో తెలుసా మేడం? ఏంటి? ఇక్కడ సర్జరీ అయింది కరెక్టే, కానీ కొటేషన్ ఏంటో తెలుసా? కొటేషన్ మీరే చెప్పాలి, సర్జరీ అయింది కాబట్టి ఇంత కనపడట్లేదు. మీకు కూడా చెప్తా చూడండి. చెప్పు. లవ్లీ ప్రిన్సీ గారు. అవునా? అబ్బా. లవ్లీ ప్రిన్సీ గారు. యా మ్యామ్. లవ్లీ ప్రిన్సీ గారు ఏమో ఇప్పుడు లవ్ లో పడిపోయి బైపాస్ సర్జరీ చేసుకున్నట్టుంది ఇది. ఎనీవేస్, ఈ బుజ్జి గుండె నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మా కృష్ణ గారు అక్కడి నుంచి వచ్చి నాకు కేక్ తీసుకొచ్చారు. అలాగే మా శ్రీను గారు కూడా చాలా తనతో పాటు వచ్చారు. ఆయన బాధ ఏంటంటే నేను అక్కడి నుంచి టికెట్ వేసుకొని వచ్చి క్రెడిట్ ఈయన కొట్టేసుకుంటున్నాను. ఎనీవేస్, ఈ సర్జరీ అయ్యే గుండెకి మళ్ళీ సర్జరీ చేయాలా? లేదు చేయాలి కదా మేడం, అది చేయకపోతే ఎలా మేడం? అదే కదా కావాల్సింది. ఓకే, నేను చేతిలోనే చేస్తా సర్జరీ. సో ఇప్పుడు నేను సర్జరీ అయిన గుండెకి మళ్ళీ సర్జరీ చేయబోతున్నాను. యా, లైటర్ ఉందా? ఉంది మేడం. దమ్ కొట్టరా? కొడదాం మేడం. ఇదేంటిది? తుస్సా? కృష్ణ గుండెకి సర్జరీ అయింది. సర్జరీ బెటర్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మొత్తానికి సర్జరీ చేసేసా. ఓకే, ఫస్ట్ మీరే తిన్నారు, సో ఫస్ట్ మీకే తినిపించి మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మేడం పేరు మేడంకే పెట్టాలి. థ్యాంక్ యూ. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మీరు రావడం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇద్దరు వస్తారు. నమ్మరు మేడం మీరు. నేను అందుకే డౌట్ కూడా వచ్చింది నాకు. నేను అది ఆర్డర్ పెట్టేటప్పుడు ఎవరెవరు వస్తున్నారు అని అందుకే అడిగా. నాకు మీరు ఒక్కరే కాదేమో, ఇంకా ఎవరు వస్తున్నారు అని. పొద్దున్న నుంచి బతిమాలుతున్నా తెలుసా మేడం? యాక్చువల్లీ ఈయన మెసేజ్ చూసి నాకు అర్థమైంది మీరు చెప్పే ఆయనకు తెలుసు. అయినా కానీ మీరు సర్ప్రైజ్ చేసి వచ్చేసారు మేడం. ఆయన ఈయనకి లేని గుండెకే మీరు ఉంది మేడం. అది మేడం, అందుకే మేడం అంటే ఇష్టం నాకు. లవ్ వేస్ట్ అబ్బా, మేడం అలాంటి వాళ్ళు తింటే చాలు. సో స్వీట్. నిజంగా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా మీరు ఇద్దరు వస్తారని. ఆయన ఎందుకు మేడం పద్దాక? నేను బెంగళూరు నుంచి వచ్చా మేడం. వాల్యూ లేదయ్యా. కృష్ణ మీరు వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనైతే యూసుఫ్ కూడా నుంచి వచ్చారు, ఈయనైతే బెంగళూరు నుంచి వచ్చారు. సో పాయింట్ అబ్బా అండర్లైన్ చేస్తా, స్క్రోలింగ్లో వేస్తా. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు కృష్ణ, తర్వాత శ్రీను గారు. 2 hours later. తర్వాత ఈవినింగ్ నా ఫ్రెండ్ మైత్రి ఎక్కడికి అని చెప్పకుండా నన్ను ఒక డిన్నర్కి వెళ్దాం అన్నట్టు తను తీసుకెళ్ళింది అనమాట. తన కార్లోనే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ ఏం ప్లాన్ చేశారంటే నాకు ఒక్కొక్కరే వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉన్నారు. సో హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ ఒక్కొక్కరే వచ్చి నాకు రోజ్ ఫ్లవర్ ఇస్తున్నారు. సో అప్పుడు నాకు ఒక్క సెకండ్ ఇమాజినేషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇంకా లాస్ట్ ఫ్లవర్ బొకే తీసుకొని ఒక అబ్బాయి వస్తాడు, వచ్చి నాకు ప్రపోజ్ చేస్తాడు అని అనుకునేంత ఊహలో నేను తేలిపోతున్నాను అనమాట. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అదే టైంలో నాకు తెలిసింది అక్కడ అబ్బాయిని అయితే వాళ్ళు ప్లాన్ చేయలేదు, కానీ నా ముగ్గురు ఫ్రెండ్స్ నాకు మంచిగా సర్ప్రైజ్ చేయడానికి కోసం అని అలా అక్కడ ఉన్న వాళ్ళలోనే ఫ్లవర్స్ ఇచ్చేసి నాకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పేటట్టు చేశారు. సో అదైతే ఆ ఫీల్ చాలా బాగుండిందండి. అంటే నేను నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరే వచ్చి ఫ్లవర్ ఇస్తుంటే ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది.
థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రిన్సీ డార్లింగ్. ఓకే. గుచ్చుతుంది. పెళ్లి చేసుకుని చాలా సంసారం చాలా ముగియాల్సి వస్తుంది. నిన్నే భరించలేకపోతే తర్వాత ఏం భరిస్తావు? తీసుకో. థ్యాంక్ యూ. బర్త్డేస్ అంటే మందు తాగే వాళ్ళకి మందు తాగే పార్టీయే ఒక సెలబ్రేషన్. మేము మందు తాగము కాబట్టి మనకి మొజిటోస్ తాగడమే ఒక మంచి సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతాం అనమాట. సో మందు తాగే వాళ్ళకి మందు సెలబ్రేషన్ అయితే, మందు తాగలేని వాళ్ళకి మొజిటోస్తో మనం అక్కడ ఫుల్ఫిల్ చేయొచ్చు. అక్కడికక్కడ సమాప్తం. ఓన్లీ మాంటేస్ షార్ట్స్, మీరు ఏం చేయలేము. హ్యాపీ బర్త్డే టు మీ. నేను ఓన్లీ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. కేక్ కటింగ్ వీడియోస్, మేము డిన్నర్ చేసిన వీడియోస్, తర్వాత మొజిటోస్ తాగిన వీడియోస్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చిన్న సెలబ్రేషన్ కూడా మనకి ఒక స్పెషల్ ఫీల్ అనేది ఇస్తుంది. సెలబ్రేషన్ ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు, కానీ ఆ సెలబ్రేషన్ ఎవరు చేశారో అనేది ముఖ్యం అవుతుంది. వీళ్ళు ముగ్గురు నాకు చాలా 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 ఇష్టమైన ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళకి నేను ఫ్రెండ్స్ అని చెప్పాలా లేదా నా సిస్టర్స్ అని చెప్పాలా నాకైతే తెలీదు. ఎందుకంటే నేను బాధలో ఉన్నా నాతో తోడుగా ఉంటారు, నేను హ్యాపీగా ఉన్నా నాతో తోడుగా ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం అనే భావిస్తాను. నా బర్త్డే వ్లాగ్ చూసారు కదా, ఎంత బాగా సర్ప్రైజ్ ఇచ్చారో నా ఫ్రెండ్స్. నాకైతే నిజంగా తెలీదు. ఈ ఫ్లవర్స్ ఒక్కొక్కరు వచ్చి నాకు ఇస్తుంటే ఆ ఫీల్ ఎంత బాగా అనిపించిందో తెలుసా. ఒక్కొక్కరు వచ్చి హ్యాపీ బర్త్డే ప్రిన్సీ అని చెప్తుంటే ఇవన్నీ నేను మూవీలో చూసానండి. కానీ నా ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో నిజంగానే ఇలా ఫ్లవర్స్ ఇచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పించడం అనేది చాలా 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 గ్రేట్ థింగ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నడుస్తూ ఉంటే ఒక్కొక్కరే వచ్చి ఫ్లవర్స్ ఇచ్చి హ్యాపీ బర్త్డే ప్రిన్సీ అని చెప్తుంటే ఎలా ఉంటుంది ఫీల్? చాలా బాగుంటుంది కదా. ఉంటుంది. ఇవన్నీ ఒక అబ్బాయి చేయాలి. కానీ నా ఫ్రెండ్స్ అబ్బాయి లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు అనే లోటుని తీర్చి ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తున్నారనమాట. వాళ్ళు ముగ్గురులో ఎవరైనా ఒక్కరు అబ్బాయి అయి ఉంటే కానీ నేనే పెళ్లి చేసుకునేదాన్ని. చూసారా ఎంత మంచిగా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు. అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, అలాంటి హస్బెండ్ కావాలి అనే కదా ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. చూడండి, గర్ల్స్ కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వగలరు. సో అందుకే బాయ్ ఫ్రెండ్ లేని లోటుని కూడా గర్ల్స్ తీర్చగలరు. అర్థమైందా? అందుకే అండి మంచి ఫ్రెండ్ని మీ లైఫ్లోకి రానివ్వండి. ఇలాగే మంచి సర్ప్రైజెస్ గర్ల్స్ కూడా ఇస్తారనమాట. నాకు ఈరోజే తెలిసింది గర్ల్స్ కూడా ఇంత మంచిగా బుర్ర ఉపయోగించి మంచి సర్ప్రైజ్ ఇస్తారని నాకు ఈరోజే అర్థమైందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగే మంచి బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నా పాత వీడియోస్ అన్నీ చూసి ఫినిష్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.